గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆమె ఈ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కవిత తన లేఖలో ఏపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ఈ గ్రామాలు ఏపీలో కలవడం వల్ల భద్రాచలం ఆలయ అభివృద్ధికి, పరిసర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆమె ఈ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కవిత తన లేఖలో ఏపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ఈ గ్రామాలు ఏపీలో కలవడం వల్ల భద్రాచలం ఆలయ అభివృద్ధికి, పరిసర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆమె ఈ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కవిత తన లేఖలో ఏపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ఈ గ్రామాలు ఏపీలో కలవడం వల్ల భద్రాచలం ఆలయ అభివృద్ధికి, పరిసర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి అని ఆమె ఈ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్ నరేష్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో పర్యటించిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్న ఒక లేఖ కూడా బహిరంగ లేఖ ఆ లేఖకు సంబంధించి అంశాలను కూడా ఆమె చెప్పడం జరిగింది. ప్రధానంగా చూస్తే భద్రాచలం పట్టణానికి అంతర్భాగంగా ఉన్న ఏపీలో కలిపిన 5 గ్రామాలు ఉన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణకి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాయడం జరిగింది. 5 గ్రామ పంచాయతీలైన ఎటపాక, చెన్నాయిగూడెం, గూండాల, తిప్పలపాడు, పురుషోత్తంపట్నం ఈ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఏపీ సీఎంకి లేఖ రాశారు. ఈ రాజకీయంగా కొంత సంచలనం సృష్టించారు. ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంగా అంటే తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా ఏదైతే తెలంగాణకు సంబంధించిన 5 గ్రామాలు ఉన్నాయి, ఈ 5 గ్రామాలను ఏపీలో కలిపి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అంటే భౌగోళికంగా ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణకి అనుసంధానంగా ఉన్న ఈ ప్రాంతాన్ని 5 గ్రామాలను తీసుకెళ్లి ఏపీలో కలిపారు. ప్రధానంగా తీసుకుంటే భద్రాచలం రాముని సంబంధించిన ఆలయం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీనికి సంబంధించిన భూములన్నీ కూడా పురుషోత్తంపట్నంలో ఉన్నాయి. అంటే ఏడపాక ఇది పురుషోత్తంపట్నంలో ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి వ్యవహారం కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 5 గ్రామాలను అంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా తమను తెలంగాణలో కలపాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలోనే ఈ రోజు తమ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన వెళ్ళిన సైతం సంబంధించి ఈ అంశాన్ని గతంలో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే భద్రాచలానికి సంబంధించిన 5 గ్రామాలు అంటే భద్రాచలం పర్యాటక ప్రాంతంలో ఉన్న 5 గ్రామాలను మళ్ళీ తిరిగి ఏపీలో కలపాలని చెప్పేసి అక్కడ గిరిజనులు కానీ అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఇదే డిమాండ్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి 5 గ్రామాలని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి 5 గ్రామాలు తిరిగి తెలంగాణలో తీసుకేందుకు కృషి చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇదే అంశాన్ని ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాస్తూ ఆమె బహిరంగ లేఖ రాస్తూ ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. భౌగోళికంగా ఈ 5 గ్రామాలు తెలంగాణకి అటాచ్మెంట్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 5 గ్రామాలను కలపడం అనేది చాలా ఇబ్బంది కలుగుతుంది. అక్కడ ఉన్న స్థానికులంతా కూడా తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. స్థానికుల అభిప్రాయాల మేరకు ఈ 5 గ్రామాలను తిరిగి మళ్ళీ తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కోరుతూ లేఖ రాయడం జరిగింది. ఇప్పటికే దీనికి అంశం సంబంధించి గతంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అందరూ అంటే మిత్రులతో కానీ అదేవిధంగా సామాజికవేత్తలతో అదేవిధంగా స్థానికులతో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దాంట్లో వచ్చిన అభిప్రాయాలను లేఖ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడుకి పంపడం జరిగింది. దీనిపై ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి స్పందించాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు అలా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఖమ్మం జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల నాయక్ ఈ అంశానికి సంబంధించి గతంలో ఆయన లేఖ రాశారు. ఈ అంశంపై ఆయన కూడా స్పందించాలి. ఈ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు ఆయన కూడా కృషి చేయాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కూడా మాట్లాడాలంటూ కూడా కవిత కోరడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఈ రోజు పర్యటన అనేది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భద్రాచలానికి సంబంధించి ఇటు రాముల వారికి సంబంధించి రాముల వారి దేవాలయం భద్రాచలంలో ఉంది, తెలంగాణలో ఉంది. కానీ రాముల వారికి సంబంధించిన భూములన్నీ కూడా ఏపీలో కలిపిన ప్రాంతంలో ఉన్నాయి. దీంతో కొంత అక్కడ 100 ఎకరాలు అక్కడ రాముల వారి భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల అంటే 2 రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే రాముల వారి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, దీనిపై ఏపీ చూసుకోవట్లేదని చెప్పేసి కొనసాగుతుంది. దీనికి సంబంధించి టెంపుల్ ఇవితో పాటు అక్కడ ఆలయ సిబ్బంది అక్కడ ఉన్న అక్రమాలను తొలగించేందుకు వెళ్ళినప్పుడు వారిపై దాడి చేయడం జరిగింది. దీంతో ఈ వ్యవహారం ఒకసారిగా రాజకీయంగా కొంత దుమారం లేచింది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం రాముల వారి ఆస్తులు ఏదైతే ఏపీ ప్రభుత్వం అంటే ఏపీలో కలిపిన గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాలన్నింటినీ కూడా తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ రోజు ఆమె తెలంగాణ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆమె దీనికి సంబంధించి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా కొంత సంచలనం సృష్టించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం దీనిపై మాట్లాడట్లేదు కాబట్టి తెలంగాణ జాగృతి తరఫున తాను ఈ లేఖ రాస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇనిషియేటివ్ తీసుకొని
5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపే విధంగా కృషి చేయాలి. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై అక్కడ స్థానికులు కోరుతున్న డిమాండ్ ప్రకారం అక్కడ స్థానికులంతా కూడా ఈ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా భౌగోళిక అంశాలకు కూడా ఇటు అంటే ఇక్కడ తెలంగాణ నుంచి భద్రాచలం దాటిన తర్వాత ఏపీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తర్వాత తెలంగాణ స్టార్ట్ అవుతుంది. ఇది 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగే అంశం ఓటర్ అంశాలకు సంబంధించి కొంత సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ఇనిషియేట్ గా తీసుకుని 5 గ్రామాలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుతూ లేఖ రాయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.